అర్థం చేసుకునే తోడుంటే ప్రతిరోజు పండగే. సొంతం చేసుకోవడానికి ప్రేమంటే సొత్తు కాదు, ప్రేమను ప్రేమతోనే గెలవాలి. ప్రేమిస్తే త్యాగం చేసే దమ్ముండాలి. అది నిజమైన ప్రేమంటే. అలాంటి ప్రేమలే గెలుస్తాయి, చిరకాలం నిలుస్తాయి. సలీం అనార్కలి, లైలా మజ్ను వంటి భగ్న కథలు కాదు, ప్రేమంటే బాధ్యత అని చెప్పే నిజ జీవితాలే ప్రేమకు సంకేతాలు, సందేశాలు. ప్రేమను ప్రేమతో గెలిపించుకొని ప్రేమంటే ఇదేరా అని చాటి చెప్తా ఉన్న లవ్ కపుల్స్ సక్సెస్ స్టోరీని చూద్దాం. లెట్స్ ఓపెన్ ద లవ్ గేట్. పాటకు పల్లవే ప్రాణం, వాళ్ళ ప్రేమకు పాటే ప్రాణం. నీవు తోడుంటే చాలదా, ఇక కళ్ళెందుకు నాకు, నువ్వు నాకు నేను అంటూ పాట సాగితే బాగుంటుంది ఆ అపూర్వ ప్రేమ జంట. లోకమంతా చీకటైనా సరే ప్రేమతో ఆనందాల వెలుగులు పంచుతున్నారు. ప్రేమంటే ఇదేరా అనిపించే అప్పల్ రాజు, శ్రీదేవి సక్సెస్ లవ్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా. లవ్ వైజాగ్ అందాల సాగర తీరంలో ఎన్నెన్నో ప్రేమ కథలు, కలలే అలలుగా, పాటే బతుకుబాటగా ఓ జంట ప్రేమైక జీవనయానం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ప్రేమ రోజు శుభాకాంక్షలు దేవి నీకు. సేమ్ టు యు. ప్రేమంటే ఆనందమే కాదు, నిత్య చాణ సంగీతం, అబ్బురపరిచే అద్భుతం. అందుకేనేమో ఆ సంగీతం నుంచి రెండు మనసులు ఏకమయ్యాయి. రెండు అక్షరాల ప్రేమ, రెండు హృదయాల స్పందన, ఒకరికి ఒకరు తోడై నీడై నిలవడం. ఇది కదా అసలైన ప్రేమంటే. ప్రేమ రోజు శుభాకాంక్షలు దేవి నీకు. సేమ్ టు యు. దేవుడి లోకంలో మాకు ఈ లోపాన్ని ఇచ్చినా సరే మేమిద్దరం కలిసి వివాహం చేసుకున్నాక మా జీవితంలో వెలుగును చూస్తున్నాం. వీళ్ళిద్దరూ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లోకమంతా చీకటైతేనేం ప్రేమనే వెలుగులోగిలుగా చేసుకొని ఒకరికి ఒకరు తోడై అందమైన పాటల బతుకుబాటలో సాగుతున్నారు. అవును, వీళ్ళిద్దరినీ కలిపింది సంగీతం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అప్పల్ రాజుది విశాఖ, శ్రీదేవి సొంతూరు శ్రీకాకుళమైన, కుటుంబం హైదరాబాదులోని ఇబ్రహీంపట్నంలో ఉండేవాళ్లు. అప్పట్లో ఆయన ఇక్కడ, ఆమె అక్కడ. ఇరు కుటుంబాలకు ఎలాంటి పరిచయమూ లేదు. అయితే సంగీతం కలిపింది ఈ ఇద్దరిని. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన నిలిచిపోయే ప్రేమికులమేను. ఇంటి పనులు, వంట పనులు, సంగీత కచేరీలు అన్నీ ఇద్దరూ కలిసే చేసుకుంటారు. ఏ విషయమైనా ఇద్దరూ చూసుకుంటారు. మనుషులిద్దరూ కాని వీళ్ల మనసు ఒక్కటే. నవంబర్ 5 పెళ్లి రోజు, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఆ రెండు వీళ్లకు పండగ రోజులే. ఆ 2 రోజుల కోసం బ్రెయిలీ క్యాలెండర్ను ఆప్యాయంగా తడుముతుంటుంది ఈ ప్రేమికుల మనసు. దేవి, నవంబర్ 5 అదే మన పెళ్లి రోజు ఎవరు పడుతుంది చూడు ఒకసారి క్యాలెండర్లో. బుధవారం పడిపోయింది అయితే ఈ సంవత్సరం. ఏంటి ఈసారి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు శుక్రవారం పడిందండి. అప్పల్ రాజుకు సంగీతమే సర్వస్వం. శ్రీదేవి అంటే ఆరో ప్రాణం. చిన్న చిన్న కష్టాలకు కృంగిపోయేవాళ్లు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్లకు అప్పల్ రాజు జీవన ప్రస్థానం ఓ దిక్సూచి అనడంలో సందేహం లేదు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అప్పల్ రాజుతో పాటు మరో సోదరికి చూపులేదు. కుటుంబ భారమంతా తల్లిపైనే.
అలాంటి టైంలో కుటుంబానికి అండగా ఉండాలనుకున్న అప్పలరాజు తమ బాధలనే స్వరాలుగా భావించాడు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అక్కడకు వెళ్లి పాటలు వినేవాడు, అనుకరిస్తూ పాడేవాడు. సాధన చేస్తూ చేస్తూ పాటలపై పట్టు సాధించాడు. బాగా పాడ్డం నుంచి ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగారాయన. ఆర్గనైజర్స్ సాయంతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. హైదరాబాద్లో ఓ ప్రోగ్రాంలో శ్రీదేవితో పరిచయం ఆయన జీవితంలో మరో మలుపు. ఆమెకు సంగీతం వచ్చు, అభిరుచులు కలిశాయి. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. పాటలే బాటగా అన్యోన్య దాంపత్య జీవితంలో 17 ఏళ్ల మార్కును దాటారు. ఇంగి నేల నీరు సాక్షిగా కొండకు నవాగు సాక్షిగా. అవును, ప్రేమంటే ఇదే కదా. ప్రేమ పెళ్లి అంటే ఇలా ఉండాలి. కష్టాలు కన్నీళ్లొచ్చినా చేతిలో చెయ్యేసి ముందుకు సాగాలి. వీళ్ల ప్రేమ గొప్పది. అలాగే ఈ ఇద్దర్నీ ఆదరిస్తూ అండగా ఉన్న శ్రేయోభిలాషుల మంచితనం మరెంతో గొప్పది. చూపు లేదని దిగాలు పడకుండా తమకు తెలిసిన సంగీతాన్ని 10 మందికి పంచుతూ పాటే బాటగా సాగుతున్న ఈ జంటకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నారు స్థానికులు. ప్రేమంటే ఆనందమే కాదు, నిత్య చలన సంగీతం, అబ్బురపరిచే అద్భుతం. అందుకేనేమో సంగీతం నుంచి ఆ ఇద్దరు మనసులు ఏకమయ్యాయి. విధి చిన్నచూపు చూపి చీకట్లు నింపిన ఇద్దరూ ఏకమై జీవితంలో వెలుగులు చూస్తున్నారు. జీవిత గమ్యంలో ముందుకు సాగుతున్నారు. అందుకే ఈ జంట ఎందరికో ఆదర్శప్రాయం. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.